చూడండి, ఇట్లా గోధుమ పిండి రేతిరప్పుడు కలిపి ఒక రొంత ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తెల్లారితో దోశ పోసేదానికి బాగా వస్తుంది. ఇప్పుడు నేను పోస్తాను, చూపిస్తాను, చూడండి. ఇట్లా సన్న మంట పెట్టుకొని దీని మీద ఇట్లా పోసి చూడండి ఇది ఎలా వచ్చిందో. ఇట్లా వస్తుంది అంతే. బాగా కొంచెం దోరగా కాలినాక ఎత్తి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. నాకు 10:30 అవుతుంది. మా ముసలాం ఇప్పుడే నిద్రలేసింది. నేను 10:30కి రోజు డైలీ నిద్రలేసి ఏం పనులు చేస్తానో మీకు చూపిస్తున్నాను, చూడండి. ఓకేనా? అంటే ఇక్కడ పని ఎలా ఉంటుందని చెప్తున్నాను. ఇవి గహవ అండి. ఇదో చూడండి, గహవ పోస్తున్నాను, ఆ నీళ్ళు పోస్తున్నాను. ఇట్లా గ్యాస్ మీద పెట్టేసి చూడండి. ఇది హలీబ్ అండి. ఈ హలీబు ఒక్క రొంత వేసి, ఈ డికాషన్ అంటే చక్కెర టీ పొడి డికాషన్ అన్నమాట. ఈ డికాషను అద్దుకొని తాగుతుందండి, తింటుందండి. ఇది కహవ. పొద్దున్నే నాకు ఇది పని ఉంటుంది. మా ముసలామె లేచినప్పుడు 12కి యువతలే తింటుంది, 12కి అవతల తింటాం. ముసలాళ్ళు కంటే చాలా టైమింగ్ అంటే టైమింగ్ పాటించానండి. గోధుమ పిండితో దోశలు రెడీ మా ముసలాంకి. చూసారా? ఇప్పుడు ఆల్రెడీ గహోయి కాగబెట్టినాను కదా, అది తాగుతుంది. అవి తాగేలోగా నేను గోధుమ పిండితో 2 దోశలు వేస్తానండి. ఆ 2 దోశలు వేసి ఈ పెరుగు ఎత్తుకొనిపోతాను. ఆల్రెడీ డికాషన్ నీళ్ళు ఉన్నాయి కదా అక్కడ, ఆ నీళ్ళల్లో అద్దుకొని ఈ పెరుగులో అద్దుకొని తింటుంది. సూపర్గా ఉంటుంది. ఇది ఉంటుందండి పొద్దున్నే నాకు పని ఇక్కడ. ఓకేనా? బాయ్ అండి.